అరటిపండు ఏ సమయంలో తింటే అమృతం, ఏ సమయంలో తింటే విషం. అసలు అరటిపండు ఎప్పుడు తినాలి? రాత్రిపూట అరటిపండు తింటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటంటే వీడియో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు కదా! ఇంట్లో ఎప్పుడూ ఉండే ఐటెమ్ ఒకటి, అందరికీ అందుబాటులో ఉండే ఐటెమ్ అనమాట అది. అది ఒక బెస్ట్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. అదే అరటిపండు. అరటిపండులో ఎన్ని లాభాలున్నాయంటే అన్నీ ఎన్ని అనుకోని చెప్పలేమనమాట. కాకపోతే ఈరోజు నేను కొన్ని విషయాలైతే అరటిపండు గురించయితే మాట్లాడుకుందాం. సో, దాంట్లో పోషకాల గురించి, ఇంకా ఏమేముంటాయి, అది ఎలా తినాలి, ఏ సమయంలో తినాలి, ఈ వీడియోలో ఆ విషయాలన్నీ చర్చించుకుందాం. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అరటిపండు. ఇందులో పొటాషియం, విటమిన్‌లు, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది ఏ సమయంలో తినాలి, ఏ సమయంలో తినకూడదు అనే విషయాలు చాలా మందికి తెలియవు. సో, అలా తింటే ఏమవుతుంది? ఆ పోషకాలు సరిగ్గా అందకపోగా ఇంకా చాలా ప్రమాదాలు వచ్చే ఛాన్స్ అయితే చాలా వరకైతే ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. అరటిపండు అనేది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినప్పుడు తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల రోజంతా మన బాడీలో ఎనర్జీ అనేది అలాగే ఉంటుంది. హ్యాపీగా మనం ఏదైతే వర్క్‌లో ఉన్నామో సో, కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుందనమాట. ఇంకొకటి జిమ్‌కెళ్ళే వాళ్ళేంటంటే హాఫ్ అన్ అవర్ ముందు అరటిపండు తీసుకోవడం వల్ల మంచి ఎనర్జీ అనేదైతే వస్తుంది. జిమ్‌లో వాళ్ళు బాగా రాణిస్తారు. లంచ్ తర్వాత అండ్ 4 గంటల తర్వాత ఏదైనా స్నాక్స్ తినాలి, లేదంటే జంక్ ఫుడ్ తినాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక అరటిపండు తినడం వల్ల మీరు ఈవినింగ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది. మంచి ఎనర్జీగా ఉంటారు. దీనివల్ల రాత్రి సమయం అయితే నిద్ర బాగా పడుతుంది. సో, ఒక ఇన్‌స్టంట్ ఎనర్జీ అయితే మీకొస్తుందనమాట ఈ అరటిపండు తినడం వల్ల. ఇది మీ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది కాబట్టి, సాయంత్రం పూట జంక్ ఫుడ్స్ మానేసి అరటిపండయితే తినండి. చాలా మంది అరటిపండును తెలియక మార్నింగ్ పరగడుపున తినేస్తుంటారనమాట. అలా తినడం అనేది అసలు మంచిది కాదు. ఏం జరుగుతుందంటే, అరటిపండులో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో ఉన్న మెగ్నీషియము అండ్ అరటిపండులో ఉన్న మెగ్నీషియం వచ్చేసి తర్వాత కాల్షియంతో ఇదేంటంటే ఈక్వాలిటీ అనేది అవ్వదనమాట. సో, ఎప్పుడైనా కాల్షియము, మెగ్నీషియంని ఈక్వల్‌గా ఉండాలి. సో, అందువల్ల మెగ్నీషియం ఎక్కువైపోతే బాడీలో సో, కొన్ని సమస్యలైతే వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని సమస్యలంటే మరేమో కాదండి. గుండె పైన ప్రభావం చూపిస్తుందనమాట. గుండె హార్ట్ బీట్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందువలన మీరు అది తినడం ఆపాలి. సో, ఏంటి పొద్దున్న పలగడుపుననేది తినకూడదు. రాత్రి పడుకునే ముందు అరటిపండు అనేది తినకూడదు ఫ్రెండ్స్. చాలామంది ఏమనుకుంటారంటే పడుకున్నప్పుడు తింటే మంచి శక్తి అంతా నైట్ అంతా ఉంటది కదా అనుకుంటారు కానీ, రాత్రి తినడం వల్ల జీర్ణక్రియ అనేది సరిగ్గా జరగదు. అది జీర్ణం అవ్వడానికి చాలా టైం పడతది. పడుకునే ప్రాసెస్‌లో అంటే ముందు తినేది జీర్ణం అవుతది గానీ, పడుకునే ముందు తినేది మాత్రం అది జీర్ణం కాదు కాబట్టి, బిఫోర్ స్లీపింగ్ ప్లీజ్ అవాయిడ్ బనానా. అలాగే అస్తమా, జలుబు, దగ్గు ఉన్నవారు రాత్రిపూట ఇది తింటే కఫము ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని ద్వారా మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాలి. అదే ఎందుకంటే ఏది ఏ టైంలో తినాలనేది తెలుసుకోవడంలో చాలా ఇంపార్టెంటు. అందుకని ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, అరటిపండు తినడానికి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి 11:00 మధ్యలో తినొచ్చు. లేదంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత 4 గంటల సమయంలో అలా తినొచ్చు. నైట్ అయితే తినకూడదనుకోని చాలా విషయాలైతే మనం చెప్పుకున్నాం కదా! సో, ఇలాంటి మరిన్ని కంటెంట్‌ల కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అయితే ఇదే వీడియోలో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే అరటిపండులో ఒక 100 గ్రాముల అరటిపండు తీసుకుంటే దానిలో వచ్చే ఔషధాలేంటో మనం తెలుసుకుందాం. ఓకే. ఒక 100 గ్రాముల అరటిపండులో సాధారణంగా 89-100 గ్రాముల క్యాలరీలయితే వస్తుంది. కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 23 గ్రాములయితే వస్తుంది. ఫైబర్ వచ్చేసి 2.6 గ్రామ్స్ అయితే వస్తుంది. ప్రోటీన్ వచ్చేసి 1.1 గ్రామ్ అయితే అందుతుంది. ఫ్యాట్ అనేది చాలా తక్కువ 0.3 గ్రామ్స్. సో, అందుకని మనము బనానాని బ్రేక్‌ఫాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. తినొచ్చు. మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ బై స్నాక్స్ టైమ్‌లో కూడా. పొటాషియం వచ్చేసి 358 గ్రాములు. మన రోజువారీ బాడీకి ఏదైతే పొటాషియం అవసరం ఉంటదో అది 10% అనేది ఒక బనానా 100 గ్రామ్స్ బనానాలో దొరుకుతుంది. విటమిన్ బి12 అనేది చాలా డెఫిషియన్సీ అవుతుంది చాలా మందిలో. అదొచ్చేసి 30 గ్రామ్స్ విటమిన్ బి12 అనేది దొరుకుతుంది మన రోజువారీ అవసరంలో. అండ్ విటమిన్ సి వచ్చేసి 10 గ్రామ్స్ అయితే దొరుకుతుంది. అలాగే మెగ్నీషియం వచ్చేసి 27 మిల్లీగ్రామ్స్ అయితే దొరుకుతుంది. చూసారుగా ఇంత మంచి న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి మన ఒక బనానాలో. అది కూడా 100 గ్రామ్స్ బనానాలో. అరటిపండులో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. తర్వాత బ్లడ్ ఏదైతే సర్క్యులేషన్ అవుతుందో అది చాలా సాఫీగా సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి
ప్రతిరోజు ఒక అరటిపండు అనేది కన్జ్యూమ్ చేయడం అనేది చాలా మంచి విషయం. సహజ సిద్ధమైన యాంటాసిడ్. ఇది చాలామంది టాబ్లెట్ రూపంలో లేదంటే టానిక్ రూపంలో తీసుకుంటారు గానీ, మన అరటిపండులో సహజ సిద్ధమైన యాంటాసిడ్ ఉండడం వల్ల ఇది మనకి గ్యాస్ లేదంటే ఉబ్బరంగా అనిపించడం లేదంటే అల్సర్‌లు ఉంటాయి గదా! సో, వీటికైతే చెక్ పెట్టొచ్చు అరటిపండుతో. సో, అది మనం డైలీ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల అది ఒక బెనిఫిట్ అనమాట. అసలు ఏదైనా గ్యాస్ సమస్య ఉంది, లేదంటే ఇంకేదైనా ఉబ్బరంగా ఉంది అన్నప్పుడు ఇన్‌స్టంట్‌గా దాని నుంచి కోలుకోవడానికి ఒక అరటిపండయితే తినండి. దీనిలోని బి12 అండ్ ట్రిప్టోఫాన్ అండ్ అమైనో ఆమ్లంలో ఉంటాయి కాబట్టి, ఇవి మన మెదడులోని సెరోటోనిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తాయన్నమాట ఇది తినడం వల్ల. సో, అది రిలీజ్ చేసినప్పుడు మనకేదైనా యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివేమైనా ఉంటే ఉపశమనం కలుగుతుంది ఫ్రెండ్స్. సో, అలాంటివేమైనా రాకుండా ఉండాలంటే అరటిపండయితే ఒకటి తీసుకోండి డైలీ. అరటిపండులో ఫెక్టిన్ అనే ఫైబర్ అనేదైతే పుష్కలంగా ఉంటుంది. ఇదేంటంటే మలబద్ధక సమస్యల్ని దూరం చేస్తుందనమాట. ఎప్పుడైనా అప్పుడప్పుడు విరేచనాలు అవుతుంటాయి కదా! విరోచనాలు అయినప్పుడు ఎలక్ట్రోలైట్‌లనేసి ఉంటాయన్నమాట మన బాడీలో కొన్ని. అవి రీప్లేస్ చేస్తుందనమాట. అంటే విరోచనాలు అయినప్పుడు ఎలక్ట్రోలైట్‌లనేవి అదొక ఎనర్జీ అని కూడా చెప్పొచ్చు మన బాడీలో. అవి కోల్పోతాం. చాలా వరకు వీక్ అయిపోతాం. అలాంటప్పుడు ఈ బనానాలో ఉండేవి సో, ఈ ఫైబర్ అనేది ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రోలైట్‌లను తిరిగి భర్తీ చేస్తుందనమాట. అందుకే చాలామంది జిమ్ చేసేవాళ్ళు అండ్ అథ్లెట్‌లు అండ్ రన్నర్స్ లైక్ క్రికెట్ ప్లేయర్స్ చాలామంది మన ప్రోటీన్ పౌడర్‌లో కూడా బనానా వేసి షేక్ చేసుకొని తాగుతుంటారు. అండ్ అది ఇన్‌స్టంట్ ఎనర్జీగా అండ్ చాలామంది అథ్లెట్‌లయితే బిఫోర్ వర్కౌట్‌కి ఈ బిఫోర్ సంథింగ్ లైక్ వాళ్ళు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకున్నారో అప్పుడైతే బనానా అయితే తప్పకుండా కన్జ్యూమ్ చేస్తారు. సమ్ లైక్ ప్రోటీన్ పౌడర్‌తో అండ్ బిఫోర్ దట్ అట్లా. సో, ఇది అన్నమాట ఈరోజు మన వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియోకైతే ఒక లైక్ కొట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. సైనింగ్ ఆఫ్ డినవ్వ.